తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు నిలిచిపోయాయి. కార్మికులు నిరసన చేస్తున్నారు. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె బాట పట్టింది. 4 వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన కమిటీ కోరింది. కమిటీ ప్రతిపాదనకు ఆర్టీసీ జేఏసీ ఒప్పుకోలేదు. 32 డిమాండ్లలో ఒకటి పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే అమలు చేయాలని కోరుతున్నామని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రతి డిపోలో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా బస్ డిపోల వద్ద బస్సులన్నింటినీ కూడా ఆపేసి అక్కడ కార్మికులందరూ కూడా నిరసనలకు దిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ముందు పెట్టిన 32 డిమాండ్లకి సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రాలేదంటూ, మా డిమాండ్లను పరిష్కరించలేదంటూ కూడా ఆర్టీసీ కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె కంటిన్యూ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇటు ప్రభుత్వం నియమించిన కమిటీతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఆర్టీసీ బస్సులన్నీ కూడా బస్ డిపోల వద్దే నిలిపివేశారు. బస్ డిపోల వద్ద నిలిపివేసి అక్కడ ఆర్టీసీ కార్మికులందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపివేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగినట్లే అర్ధరాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగారు. మొత్తం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇటు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా కూడా బస్సులను నిలిపివేసి ఇటు నిరసనలకు దిగుతున్నారు. మొత్తం 4 వారాల సమయం ఇవ్వాలంటూ ఇటు ప్రభుత్వం నియమించిన కమిటీ కోరినప్పటికీ కూడా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ, అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, డిమాండ్లనే నెరవేర్చాలంటూ కూడా ఇటు ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఈ సమ్మెకి సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ విధంగా కొనసాగుతుంది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెకి దిగడం జరిగింది. అర్ధరాత్రి నుంచే సమ్మె అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అన్ని బస్సు డిపోలలో కూడా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే యూనియన్ నేతలతో కూడా మాట్లాడినప్పుడు ఇవి 32 డిమాండ్లు అనేవి గత కొన్ని ఏళ్లుగా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఇవి. వాటిని గత ప్రభుత్వము పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము సమ్మె నోటీస్ ఇచ్చి 4 రోజులైనా సరే
పెడచెవిన పెట్టిన కారణంగానే తాము ఈ సమ్మెకు దిగడం జరిగింది అనేటువంటి విషయాన్ని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. ఒకసారి సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనం ఒకసారి గమనించవచ్చు. మొత్తం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ పూర్తిగా బోసిపై కనిపిస్తోంది. ఒకవైపున ప్రయాణికులు సమ్మె విషయం అనేది వాళ్ళకు తెలియకపోవడంతో బస్టాండ్లకు ప్రయాణాల కోసం బస్టాండ్కు చేరుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ బస్సులు లేకపోవడంతో ఎక్కడికక్కడ బస్సుల కోసం ఏ క్షణమైనా సరే బస్సు వస్తుందేమో అనేటువంటి ఆశతో వాళ్ళు నిరీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అనగానే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచే ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రయాణాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక సమ్మర్ కావడంతో కొంత హాలిడేస్ కారణంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు పబ్లిక్ అంతా కూడా. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మె నోటీస్ అనేది ఇచ్చి సమ్మెకు దిగడంతో అర్ధరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే ఊహించని విధంగా ఈ ఎఫెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసే వాళ్ళపైన పడింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ బస్సులు అనేవి కూడా డిపోలకు పరిమితం అయిపోయాయి. మొత్తం ఇందులో డిమాండ్స్కు సంబంధించి ముఖ్యంగా తమ న్యాయపరమైనటువంటి 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించాలంటూ కూడా ఒకవైపున ఇటు కార్మిక నేతలు తెలియజేస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి తమ డిమాండ్లను పరిష్కరిస్తుందో అప్పుడు మాత్రమే ఈ సమ్మెను విరమిస్తాం, కానీ అప్పటి వరకు కూడా సమ్మెను విరమించే ప్రసక్తి లేదంటూ కూడా వాళ్ళు కుండబద్దలు కొట్టినట్లు తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సమ్మె విషయానికి సంబంధించి ఏం చెప్తారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు బస్ కోసం? మేము ఉన్నవరాయండి నారాయణపేట. మీకు తెలుసా ఇక్కడ సమ్మె జరుగుతుంది, బస్సులు అనేవి లేవు అన్న విషయం ఏమన్నా ఐడెంటిఫై? తెలుసు తెలుసు. కర్ణాటక బస్కి వెళ్ళాలని యాదగిరి బస్సు, దానికోసం కూర్చున్నాం. ఎట్లా ఉంది బస్ స్టాండ్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంది? ఖాళీగానే బస్సులే లేవండి కదా, బస్సులే లేవు, ఇబ్బందిగానే ఉంది అనిపిస్తుంది. సో అది సిచ్యువేషన్ అంతా కూడా ఒక్కసారిగా ప్రయాణికులు బస్సులు లేని కారణంగా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉన్నాము. బస్సుల కోసమే ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణం చేద్దామని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు అనేవి లేకపోవడంతో ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనే ఆ విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు కార్మిక నేతలు మాత్రం ప్రభుత్వము దిగొచ్చి తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా ఈ యొక్క సమ్మె అనేది ఖచ్చితంగా కొనసాగుతోంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇటు ప్రైవేటు బస్సులకు సంబంధించి కావచ్చు, కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అనేవి ఉన్నాయి, దాదాపు 3000 వరకు ప్రైవేటు బస్సులు అనేవి ఉన్నాయి. అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తులను పెట్టి బస్సులను తిప్పేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. కొన్ని ప్రాంతాలకు బస్సులు అనేవి రాకపోకలు అనేవి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఆర్టీసీ సంబంధించిన కార్మికులు కొంత తిరగబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉద్రిక్త వాతావరణం కూడా కనిపించింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ముసారంబాగ్ వద్ద ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం ముందు అటు వాహనం వెళ్తున్నప్పుడే అక్కడ కొంతమంది కార్మిక నేతలు అడ్డు తిరిగి ఆ బస్సు మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రయాణికుల అవస్థలు అనేవి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.